Hi students, how are you? I hope you will be fine. Welcome to our सूर्या विद्या निकेतन डिजिटल क्लासेस. मैं आपका हिंदी अध्यापक मस्तान बादशाह हूँ. इन प्रीवियस क्लासेस हम 10वीं कक्षा पार्ट 1 बरसते बाद इस कविता पाठ के अंतर्गत दो स्टांजाओं के बारे में जान चुके हैं. पहला और दूसरे स्टांजाओं के बारे में जान चुके हैं. आज हम इस कविता में तीसरी स्टांजा के बारे में आज हम देखेंगे. देखिए यहाँ पर इस स्टांजा देखिए. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली थर, रज के कन कन में तृण तृण को पुलकावली थर. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. ठीक है स्टूडेंट्स, अब देखिए इस कवितांश का भाव के बारे में हम देखेंगे. पहला पंक्ति में देखिए, रिम झिम क्या कुछ कहते हैं बूंदों के स्वर. देखिए यहाँ पर कविवर श्री सुमित्रानंदन पंत जी ने, कविवर श्री सुमित्रानंदन पंत जी ने सावन वर्षा ऋतु के बारे में वर्णन करते हुए इस प्रकार कहते हैं. देखिए, जो वर्षा होते समय रिम झिम अंटू వర్షపు చినుకులు మనకు ఏదో చెప్తున్నాయంట. దాని అర్థం ఏంటంటే మన మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి అని. సెకండ్ లైన్లో చూడండి, రోమ్ సిహర ఉఠతే छूते वे भीतर अंतर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. వర్షపు నీటి బిందువులు మన శరీరాన్ని తాకితే ఆ తాకిన వెంటనే చూడండి మన రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి అంటున్నారు ఇక్కడ కవి. అంటే అది మన మనసుకు కలిగేటువంటి ఫీలింగ్ గురించి కవి తన కవితా రూపంలో ఇక్కడ వర్ణించారన్నమాట. నెక్స్ట్ థర్డ్ లైన్లో చూడండి, धाराओं पर धाराएं झरती धरती पर, धाराओं पर धाराएं. ఇక్కడ చూడండి ఆ వర్షము పడేటువంటి విధానాన్ని, అంటే ఇక్కడ శ్రావణ మాసంలో వర్షం ఎక్కువగా పడుతుంది. ఇలా వర్షం కురవడం వలన చూడండి కింద లైన్లో, రజ్కే కన్ కన్ మే తృణ తృణకో పులకావలి థర్, రజ్కే కన్ కన్ మే తృణ తృణకో పులకావలి థర్. అంటే ఈ వర్షము ఎక్కువగా పడడం వలన మట్టిలోని ప్రతి ఒక్క అణువు పులకరించిపోగా నేల నుండి కోమలమైనటువంటి మొక్కల మొలకలు చిగురిస్తున్నాయి అని. ఓకే స్టూడెంట్స్, చూడండి, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली थर. అంటే ఈ శ్రావణ మాసంలో ధారలుగా పడేటువంటి, అంటే ఎక్కువగా పడేటువంటి యొక్క వర్షం వలన భూమి కూడా ఎంతో పులకరించిపోతుంది. కాబట్టి చూడండి ఇక్కడ, రజ్కే కన్ కన్ మే తృణ తృణకో పులకావలి థర్, మట్టిలోని ప్రతి ఒక్క అణువు కూడా పులకరించిపోగా నేల నుండి కోమలమైనటువంటి మొక్కల మొలకలు చిగురిస్తున్నాయి అని. ఓకే, సో ఇప్పుడు మనము ఈ యొక్క కవితాంశం యొక్క భావాన్ని హిందీలో చూద్దాం. ఓకే, कविवर श्री सुमित्रानंदन पंत जी इस पद्य में वर्षा किस प्रकार हो रही है और इसका सौंदर्य का वर्णन इस प्रकार करते हैं. చూడండి, कविवर श्री सुमित्रानंदन पंत जी इस पद्य में वर्षा किस प्रकार हो रही है और इसका सौंदर्य के बारे में वर्णन कर रहे हैं. रिमझिम बरसने वाली बूंदों के स्वर हमसे कुछ कहते हैं. इसका अर्थ है कि मन को खुश करते हैं. उनके छूते ही शरीर के रोम सिहर उठते हैं. धरती पर झलकी धाराएं झरती हैं. इससे मिट्टी के कन कन में कोमल अंकुर फूट पड़ते हैं.
देखिए भाव और एक बार, रिमझिम करने वाली बूंदों के स्वर हमसे कुछ कहते हैं, अर्थात मन को खुश करते हैं। उनके छूते ही शरीर के रोम सिहर उठते हैं और धरती पर जल के धाराएं झरती हैं। इससे मिट्टी के कण कण కోమల్ అంకుర్ ఫూట్ పడతే హై. సో ఈ విధంగా మనం ఈ యొక్క కవితాంశం భావాన్ని హిందీలో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవే మనము ఎగ్జామినేషన్లో ఫస్ట్ లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాము. ఫస్ట్ స్టాంజా నుంచి ఇప్పుడు థర్డ్ స్టాంజా వరకు చూడండి. ఈ యొక్క కవిత సారాంశాన్ని మనం రాయాలంటే ఫస్ట్ కవి పరిచయము, దాని తర్వాత ఒక్కొక్క స్టాంజా యొక్క భావాన్ని మనము ఆర్డర్గా నేర్చుకున్నట్లయితే ఈ యొక్క సారాంశాన్ని ఎంతో ఈజీగా రాసేయచ్చు. అందుకే 2 times ఈ యొక్క భావాన్ని నేను రిపీట్ చేశాను. కాబట్టి మీరు కూడా మీ క్లాస్ నోట్బుక్లో ఖచ్చితంగా ఈ యొక్క భావాల్ని ఆర్డర్గా రాయండి. ఫస్ట్ కవి పరిచయము, తర్వాత ఫస్ట్ స్టాంజా యొక్క భావము, తర్వాత సెకండ్ వన్, అలాగే ఈరోజు చెప్పుకున్నటువంటి థర్డ్ వన్ ఆర్డర్గా రాసేయండి. సో ఈ విధంగా మనం 4th స్టాంజా వరకు టోటల్గా ఈ యొక్క లెసన్ సారాంశాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఈ యొక్క మీనింగ్స్ చూద్దాం మనం. रिमझिम, रिमझिम इसका अर्थ है वर्षा की छोटी छोटी बूंदें गिरना. वर्षा की छोटी छोटी बूंदें गिरना. कहना, संबोधित करना. बूंद जल आदि का एक बिंदु या कतरा कहते हैं. स्वर, आवाज, ध्वनि. रोम, बाल, रोआ. सिहर उठना, रोमांचित होना. भीतर, अंदर. अंतर, भीतर का या आंतरिक అంటే ఇన్సైడ్ అని మనకు. ఓకే, నెక్స్ట్ धारा, प्रवाह या धार या जलधारा. झरना, जल प्रवाह. नेक्स्ट वन धरती, पृथ्वी, वसुधा, भूमि. नेक्स्ट वन रज, धूल, रेणु. और नेक्स्ट वन कण, किसी पदार्थ का अंश, किसी पदार्थ का अंश या दाना. तृण, तेनका, थर, जमी हुई परत या तह. जमी हुई परत या तह. पुलकावली, हर्ष या प्रेम से उत्पन्न रोमांच या पुलकाली. ओके, इन सभी अर्थों को अपने टेक्स्ट बुक में भी नोट कीजिए, क्योंकि पढ़ते समय आपको आसानी होगा. చూడండి, ఈ యొక్క మీనింగ్స్ని ఖచ్చితంగా ప్రతి క్లాస్లో నేను చెప్తూనే ఉన్నాను. ఆ మీనింగ్స్ని నోట్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో, ఎందుకంటే మనం చదివేటప్పుడు ఈ మీనింగ్స్ తెలిస్తే ఆ భావాన్ని ఈజీగా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఈ యొక్క లాస్ట్ స్టాంజా మరియు భాషాకి బాత్ గురించి చూద్దాం. ఓకే స్టూడెంట్స్.